హలో గాయ్స్, ఈరోజు నేను నా కూతురు చిక్కీలు ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ గ్రౌండ్ నట్స్ వేసుకొని వేయించుకోవాలి. శనగింజలు ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత గిన్నె తీసుకొని 2 కప్స్ బెల్లం వేసుకోవాలి. కొంచెము నీళ్లు వేసుకొని పాకు వచ్చే వరకు కాంచాలి. బెల్లం పాకు వచ్చేలోపు శనగింజలని పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకోవాలి. బెల్లం పాకు వచ్చిందో లేదో చూసుకోవడానికి ఇలా చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని కాగుతున్న బెల్లాన్ని కొంచెం వేస్తే తెలుస్తుంది మనకి. అది వేలికి అతుక్కుంటే కన్నా పాకు సరిగా రానట్టు. ఇంకా కొంచెం మరగాలి బెల్లం. ఇంకా 2 మినిట్స్ మరిగిస్తే చాలు, ఆ బెల్లం పాకు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పాకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి. ఇప్పుడు శనగింజలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేయి ప్రిన్సీ, శనగింజలు వేయి, కొన్ని కొన్ని వేయి. శనగింజలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. శనగింజలు బెల్లం మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని నెయ్యి పూసుకోవాలి. ఇప్పుడు నెయ్యి పూసుకున్న ప్లేట్లోకి ఈ శనగింజల జాగిరిని వేసుకోవాలి. ఇలా ప్లేట్లో పోసుకొని కొంచెం చల్లారిన తర్వాత స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత 3 to 4 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. అంతే అండి, చిక్కీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my channel.